అనుముల మండలం ఇబ్రాపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అతి దారుణంగా తల్లి కూతుర్లను కంట్లో కారం చల్లి అతి దారుణంగా హత్య చేయించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ హత్యకు మొత్తము భూతాఘాతాలను తెలుస్తున్న పరిస్థితి. ఎవరైతే సుమలత ఉన్నదో సుమలత తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా సుమలతని ఎప్పుడు మాట్లాడింది? సుమలత ఏం జరిగింది? మొన్ననే వచ్చింది ఇడికి ఉండమంటే ఉండకొకటి వచ్చింది. మాయ తోట మొదలారి మాయ తోట కోసం వచ్చింది. ఎండాకాలం ఉండరు అది బిడ్డ అంటే ఏడా ఉండేది అని మా పోతలేమని పోయింది. పిల్లకి ఎగ్జామ్ గొడవలు చాలా జరుగుతున్నాయి. అక్కడ ఇప్పుడు వాటికి ఇచ్చే తీసుకున్నారు వాళ్ళు. ఆడపిల్లలకి ఇచ్చింది అత్త తీసుకుంది. అత్త 3 ఎకరాలు తీసుకుంది. అది అమ్మింది, బిడ్డలా పెట్టింది. వాళ్ళకి అన్ని పురుళ్ళు పుణ్యాలు అన్ని పెళ్లిళ్ళు అన్ని కొడుకుండా అయిపోయినాయి. భూమి తీసుకుంది. ఈడ అమ్మటం ఆడబెట్టి రావటం ఈడ నాకు లేదు అన్నాడు. ఎవరు హత్య చేసి? ఇద్దరు ఆడబిడ్డ, 3 ఆడబిడ్డలు, 2 అల్లుళ్ళు, మయ్యాసు, నరసమ్మ. ఎప్పుడన్నా చెప్పిందా సుమలత అమ్మ మా గొడవలు అవుతున్నాయి? ఇప్పుడు జరుగుతూనే ఉంది. మేము అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాం. ఇక్కడ పెద్ద మనుషులకి జన మనుషులకి అందరికి ఈ ఆలయ స్టేషన్లకు కూడా ఎన్నో సార్లు పోయినాం. జరుగుతూనే ఉంది అన్ని కూడా. ఎన్ని ఎకరాల భూమి ఉంది మొత్తం సుమలత పేరు మీద? ఎన్ని ఎకరాలు ఉంది? సుమలత పేరు మీద 3 ఎకరాలు ఉంది. లావణ్య పేరు మీద 6 ఎకరాలు ఉంది. ఇంతవరకు ఈ భూమి కోసం ఇది పానాలు ఇచ్చి నా పిల్లలకి. నా పిల్ల పానాలు ఇచ్చిన. అయ్యో నా పిల్ల నన్ను వదిలిపెట్టదయ్యో. ఎప్పుడు మాట్లాడింది? నిన్న పొద్దుటీలే మాయ పోలేదా అంటే పోలేదా అంటే ఇంకెన్ని రోజులు ఉంటాడట పోలని ఒక మాట చెప్పింది. అమ్మో నా మనరాలు. సూర్యపేట దగ్గర, సూర్యపేట కోదాడి దగ్గర, కోదాడి దాటినాక సూర్యపేట దగ్గర మధ్య నుండి. అమ్మో నా మనరాలు రైట్. మొత్తం కూడా ఎవరైతే సుమలత తల్లి ఉందో తన కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి. కానీ మొత్తం కూడా ఆడపడుచులే కావాలని ఆస్తి కొరకు కూడా ఈ హత్య చేశారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే సుమలత భర్త ఉన్నాడో సుమలత భర్త చాలా సంవత్సరాల క్రితం చనిపోవడంతో కూడా దానికి వాళ్ళకు వచ్చే భూమి కూడా వాళ్ళ ఎవరైతే తోడి ఆడపడుచున్నారో ఆడపడుచులు కూడా ఆ భూమి కూడా మాకే కావాలనే ఉద్దేశంతో కూడా చాలా సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు క్రమేపీ ఎవరైతే లవణ్య ఉన్నదో లవణ్య ఉందో లవణ్య మైనర్గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మేజర్ అయిన తర్వాత ఆమె కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన క్రమంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు ల్యాండ్ రాదన్న ఉద్దేశంతో కూడా ఈ ఘాతకానికి పాల్పడిందని కూడా కుటుంబ సభ్యులు విలపిస్తున్న పరిస్థితి మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఎవరైతే సుమలత ఉందో సుమలత తల్లి మాత్రము ఆ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన పోలీసులు అన్ని దర్యాప్తు పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా.